హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ కాబూలీ చనాతో చోలే కర్రీ అండ్ మల్టీగ్రెయిన్ ఆటాతో పూరీలు చేశానండి. ఎప్పుడు బయట హోటల్లో పూరీ చేసినా నాకు చాలా తినబుద్ధి అవుతుంది. అందుకని ఇంట్లోనే నా పద్ధతిలో చేసుకొని చాలా హెల్తీగా నేను టేస్ట్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న కాబూలీ చనాని ఒక 2 గ్లాసులు వేసి అందులోకి అలాగే పీల్ చేసిన ఆలుగడ్డలను వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత అందులో వేసుకున్న ఆలుగడ్డని కొన్ని శనగల్ని కలిపి మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కూరలో కొంచెం గ్రేవీలాగా ఉండేటట్టు వస్తుంది. తర్వాత మనం ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిరపకాయలని బాగా చాప్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు, మీ రుచికి అనుగుణంగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకొని అది కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని బాగా చాప్ చేసుకొని అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలో ఉన్న పచ్చివాసన పోతేనే కూరకు రుచిగా ఉంటుందండి. తర్వాత 1.5 టీ స్పూన్ చోలే మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వేస్తేనే మనకి బయట చోలేలా ఉంటుందండి. తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడే వాటర్ని వేసుకొని దాన్ని 2 నిమిషాలు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ కాబూలీ చనా మిశ్రమాన్ని వేసేసి దాన్ని 1 నిమిషం పాటు కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడి పూరీల్లో అయినా అలాగే చపాతీల్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం బయట పూరీలని ఇవంతా అవాయిడ్ చేయండి. వాళ్ళు ఏ నూనెలో వేపుతారో మనకేం తెలియదు కదా. ఈ విధంగా మనం ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసుకొని చాలా హెల్తీగా తినచ్చు. నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి వచ్చేసానండి. మీరు కూడా దయచేసి వాటిల్లోకి వచ్చేయండి. ఎందుకంటే ఈ మధ్య రిఫైండ్ ఆయిల్స్ వల్ల చాలామందికి హార్ట్ అటాక్స్కి మెయిన్ కాజ్ అని చెప్తున్నారు. దయచేసి మీరందరూ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. ఆరోగ్యం కన్నా వేరేది ఇంకేమీ లేదు కదండి. మనం ఆరోగ్యం కోసం ఏవైనా ఖర్చు పెడితే మనకి హాస్పిటల్కి ఖర్చులు ఉండవండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.